పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నా యేసుకే నేనర్పింతును నా సమస్తము. ప్రియమైన సహోదరి సహోదరులారా, శనివారం అమ్మ మరియ తల్లిని స్మరిస్తాం, ప్రార్థిస్తాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన అందరి ఉద్దేశంలో అర్పించుకుందాం. సుందరి జీవితంలో కుటుంబంలోని సమస్యలన్నిటి నుండి విడుదల, మంచి ఆరోగ్యం, సమృద్ధి, శాంతి, సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మన క్యాలెండర్లను అనేక మంది బిడ్డలు వాళ్ళు సమయాన్ని కేటాయించి అనేక మందికి అందిస్తున్నారు. వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం దేవుడు నిండి పొరలే విధంగా దయచేయమని ప్రార్థిస్తాం. అలాగే ప్రశాంత్ కుమార్ జన్మదినోత్సవ దీవెనలు, ఆరోగ్యం, సంతాన వరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు సరిత. ప్రశాంత్ కుమార్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఎల్లుండి గురువుగా పట్టాభిషేకం పొందబోతున్నటువంటి బ్రదర్ కార్తీక్ని, వారి కుటుంబాన్ని, ఏర్పాట్లను ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దర్శన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనానుసారం పెద్దలు 4 జీవులను ఆసీనుడగు దేవుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధించి ఆమేన్, దేవుని స్తుతింపుడు అని పలికిరి. మనం కూడా ఈ పాట పాడినప్పుడు దేవుని దూతలు దిగి వచ్చి మనతో పాటు దేవుని స్తుతిస్తారు. ఎందుకంటే మనం పాడినప్పుడు కొందరు అంటున్నారు, మనం పాడిన పాటను వాళ్ళు నేర్చుకొని అక్కడికి పోయి పాడతారంట. నేను విన్నప్పుడు షాక్ అయిపోయాను. అలాంటి కూడా మన పాటలు కూడా రెస్పెక్ట్ చేస్తారని. రెవల్యూషన్ 19:4 says, along with all the elders, all that, yes, the 4 creatures joining together, prostrating before God,
వర్షిపింగ్ గాడ్ సేయింగ్ ఆమేన్. లెట్ గాడ్ బీ ప్రైజ్డ్. దర్శన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. వేల కొలది దేవదూతలు పాటలు వింటిని, అందరూ సింహాసనం చుట్టూన నిలబడి దేవుని స్తుతించరి. ఒకరోజు దీనిని దర్శనంలో మనం చూస్తాం, ఇప్పుడు చూస్తున్నాం. కానీ అప్పుడు ముఖాముఖిగా దేవుని చూచి మనం కూడా అక్కడ జాయిన్ అవుతాం, పరలోకం చేరుదాం. రెవల్యూషన్ 5:11 says, so many thousands of angels together, they praised and worshipped God, and they were all surrounding the throne of mercy. మనం కూడా జాయిన్ అవుదాం. వాళ్ళు పాడే పాటలో ఒకటి, పరిశుద్ధుడు 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 అని పాడుతుంటారు. ఎజెకియల్ 6:2 says, holy 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 they sing. మనం కూడా పాడుదాం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఎజెకియల్ 6వ అధ్యాయం 2వ వచనం. భక్తితో దూతలతో పాటు ఈ ఆరాధనలో పరలోకం వెళ్ళి దేవుని ఆరాధిద్దాం. ఆరాధనా ఆతిక స్తోత్రమో, ఆరాధనా ఆతిక స్తోత్రమో, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నా సమస్తము. పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా, నోళ్ళతో నీ పాడెదన్, వేణోళ్ళతో నీ పాడెదన్, నీ పాపిని నన్ను చేకొనుమా, నీ పాపిని నన్ను చేకొనుమా. ఆరాధనా ఆతిక స్తోత్రము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు కరుణ జపమాలలో కరోనా సమయంలో కరుణ కొరకని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా ఎన్నో ఆపత్తులు, విపత్తులు మరియు రాకూడని రోగాలు అన్నీ వస్తుంటే ఆ కరుణ ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రోగ్రాం ఇది. అందుకే 1360 దాటి ముందుకు సాగుతున్నాం. కరుణ దారులు యేసు ప్రభు మనం ఇలా ప్రార్థించినప్పుడు ఆయన హృదయ అంతరంగమును అలా కదలిస్తామంట ఈ ప్రార్థన ద్వారా. అది మరి ఫౌస్తీనా అమ్మగారి ద్వారా దేవుడు పలికిన మాట. ఈ ప్రార్థన చేసేటప్పుడు 3 గంటల ప్రార్థనలో యేసు హృదయ అంతరంగం అలా ద్రవించిపోతుందంట. We stir the inner chamber of the heart of Jesus when we say this mercy chaplet. అందుకే బల్లముతో పొడవబడినప్పుడు ఆ హృదయం తెరవబడి ప్రవహిస్తూ ఉన్న దానిలో మనలను తడిపి కడిగి శుద్ధి చేసి అది మన శరీరమంతా ఇప్పుడు ప్రవహించే ఆ దర్శనం చూసుకుంటూ పాడబోతున్నాం. John 19:34 says like that. యోహాను 19:34 అలా మనం చదువుతున్నాం. When he pierced his side, Jesus said, water and blood gushed out. May the Lord wash us completely head to the sole of our foot with the blood of Jesus and make us holy to receive the blessings of the Almighty. Sins be forgiven. పాపాలు కడుగబడును గాక, స్వస్థతలు కలుగును గాక. పాడుదాం. కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహింపగా, కరుణధార రుధిరము నన్ను తాకి ప్రవహించగా, నా పాపమంతయు తొలగిపోయెను, నా పాపమంతయు తొలగిపోయెను, నా జీవితం నీకే అంకితము, నా జీవితం నీకే అంకితము. ఆరాధనా ఆతిథ స్తోత్రము. ప్రార్థిస్తాం ఆ కరుణ ప్రవాహం కోసం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. The steadfast love of the Lord never ceases. It is fresh every morning. His mercies never come to an end. There is no end for His mercy and grace and love. This we read in Lamentation 3:22-23. విలాపగీతాలు 3వ అధ్యాయం 22-23 వచనంలో ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము అతడు ఆ భాగ్యమును క్రొత్తగా దయచేయు. లేకపోతే మనం ఉదయం లేవలేము, బ్రతికి ఉండలేము, కదలలేము, సంచరించలేము. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ దట్ కీప్స్ అస్ అలైవ్, వేక్స్ అస్ అప్ ఇన్ ద మార్నింగ్. బ్లెస్డ్ ఆర్ దోస్ హు రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ద మర్సీ ఆఫ్ గాడ్, గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ కరుణకు రుణపడి పాడుదాం, ఎండి ప్రోముని ప్రేమ సమసిపోని కరుణ. ఎండిపోని ప్రేమను సమసిపోని కరుణను, ఎండిపోని ప్రేమను సమసిపోని కరుణను, ప్రతి ఉదయము నూతనంగా దయచేయు దైవమా, ప్రతి ఉదయము నూతనంగా దయచేయు దైవమా, నీ ప్రేమ చాలునయా, నీ కృప చాలునయా, నీ ప్రేమ చాలునయ్యా, నీ కృప చాలునయ్యా, నా యేసుకే నా సమస్తము. ఆ ప్రేమ వైపు చూస్తూ కరుణ కోసం అర్థిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రేపటి దినం కోసం మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. రేపు మా సమస్త 150 సంవత్సరాల జూబిలీని కొనియాడే శుభవేళ. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మీకు మేము థ్యాంక్స్ చెప్పడానికి, తర్వాత మా సమస్త కోసం మీరు ప్రార్థించుటకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. కనీసం 79-80 దేశాలలో వ్యాపించినటువంటి పెద్ద చెట్టు ఒక చిన్న విత్తనంలాగా మొలచినది. అందువలన అది ఎలా జరిగిందో దాన్ని క్లుప్తంగా ఒక వీడియోలో కూడా మీరు చూడగలుగుతారు. రండి. టుమారో ఈస్ అ స్పెషల్ డే, 150th Jubilee year of our SVD congregation. You will be attending that, and then you will be watching a small video of how it grew from a small seed to a big tree. మీరు ఇన్ని సంవత్సరాలు ముత్తంగి కేంద్రంతో నిలబడుతున్నారంటే ముత్తంగి ఫాదర్స్ కాదు, మేము ముత్తంగికి చెందినటువంటి SVD సంస్థకి చెందిన ఫాదర్స్. రండి, దేవుని యొక్క దీవెనల కోసం ప్రార్థించండి. అందరు కలిసి ఇన్ని సంవత్సరాలు మా సంస్థను భద్రంగా కాపాడిన దేవునికి, అలాగే మీ కుటుంబాన్ని కాపాడిన దేవునికి ఈ సంవత్సరాన్ని అంకితం చేసి సంరక్షణ కోసం అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. మట్టి నుండి వచ్చాం, మట్టికి వెళ్ళిపోతాం, కానీ మట్టిలో మహత్కర శక్తిని దేవుడు ఉంచాడని 2 కొరింథీ 4:7 పలుకుతున్నది. We came from mud. We don't know who is the next one to go, but we will go back to the mud. But in the meantime, be how to become something special because of the mighty power that we carry in this mud pot. మట్టిలో మాణిక్యంలాగా జీవించడానికి ఒక వరప్రసాదమే దేవుడిచ్చిన మహత్కర శక్తి ఆత్మ. 2 Corinthians 4:7, 2 కొరింథీ 4:7. మీ ఇంటిలో ఏదో మేలులు జరగాలని దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అది మీ ద్వారా జరగాలని, మీలో ఉన్న శక్తి పనిచేయాలని దేవుడు ఆయుస్సును కూడా పొడిగించాడు. God has appointed each one of us with a mighty power that works in us, so that supernatural things will happen in our families, in the world, in our ministries. ముత్తంగి కేంద్రం ఆ స్థాయికి ఎదగటానికి ఇక్కడ ఉన్న ప్రతి మట్టి పాత్రమును దేవుడు వాడుకోవాలని పాటను అర్పించి పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మట్టిలాంటి పాత్రను నీ ఆత్మను నాలో ఉంచితివి. మట్టిలాంటి పాత్రను నీ ఆత్మను నాలో ఉంచితివి. మగత్కర శక్తిని మోసే మహిమగల పాపుడను
నీ మహత్తర శక్తిని మోసే మహిమగల పాత్రుడను. ఎంతో భాగ్యము, ఎంతో ఆశ్చర్యము, ఎంతో భాగ్యము, ఎంతో ఆశ్చర్యము. నా యేసుకే నన్ను అర్పింతును అనుక్షణం. ప్రార్థిస్తాం. ఈ మట్టిలో ఎన్ని రోజులు ఉండబోతున్నామో అన్ని రోజులు దీవెనకరంగా మారాలని. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మట్టిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆశను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ భూమిలో వేదనతో ఉన్న ప్రతి కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త పండుగకు రేపు ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 25వ తారీఖున జరగబోయే దివ్యవాక్కు కుటుంబ సభ్యుల పండుగ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్కు కేంద్రంలో పొందుకున్నటువంటి ప్రామిస్ కార్డు ద్వారా దీవెనలు పొందాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్లో ఉన్న 12 వాగ్దానాలను నెరవేరాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్లో ఉన్న 365 వాగ్దానాలను స్మరించే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫిబ్రవరి 16 స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్న పిల్లలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో జరగబోతున్న స్వస్థత మహాసభకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు ఈ పిక్చర్స్ అన్ని రోజు ఒక్కసారైనా చూడండి, లేకపోతే మా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చూడండి. ఆ పిక్చర్లో ఉన్నట్టు దేవుడు మీ మీద హస్తం ఉంచినట్టు దగ్గర తీసుకున్నట్టు దర్శనం చూడండి. అలాగే 12 వాగ్దానములు మళ్ళీ మీరు ప్రతి పేజీని చూసి కుటుంబ సమేతంగా మళ్ళీ చెప్పండి. ఎందుకంటే 2-3 ఏకీభవిస్తే దేవుడు అక్కడ ఉంటాడంట. అందువలన దయచేసి వాగ్దానములన్నీ రోజు కుటుంబ పరంగా మార్నింగ్ ఈవినింగ్ 5 నిమిషాలు పడుతుంది. పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో పాటు చెప్పండి. ఎవ్రీడే దిస్ వరల్డ్ ప్రామిసెస్ మార్నింగ్ ఈవినింగ్ అలాంగ్ విత్ ఎ ఫ్యామిలీ మెంబర్ జస్ట్ టేక్ 1 by 1 and then claim it so that it may happen to you. It is a special calendar. ఈ క్యాలెండర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ లిస్ట్లో ఒక వ్యక్తి ఉన్నారు. నిన్ననే ఆయన నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు. రవి అని మధురవాడ నుంచి 100 అన్నారు, తర్వాత 200 అన్నారు, 300 అన్నారు, 400 అన్నారు. ఇలా నిన్న ఇంకా అలాగే గుంటూరులో రాజు అనే వ్యక్తి 1000 దాటి ఆ విధంగా ప్రజలకు ఈ క్యాలెండర్ను పంచుతున్నారు. కొందరు చాలా సీరియస్గా ఇలాంటి క్యాలెండర్ అందరికీ అందించాలని శ్రమ పడుతున్నటువంటి వ్యక్తుల పేర్లు ఇప్పుడు చదువుతాను. మరి రవి మధురవాడలో ఆయన నిన్న చెప్పిన మాట, ఫాదర్ సడన్గా ప్రజలు ఫోన్ చేస్తున్నారు. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ రాజాం, ఎక్కడ ఇలా శ్రీకాకుళం దాకా పోతుంది ఈ క్యాలెండర్. కొన్నిసార్లు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆడవాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తే అని చెప్తున్నారంటే మీరు ఇంత దూరం రాలేరు, నేనే మీ స్థలమునకు అందిస్తానని తీసుకెళ్తున్నారనమాట. అలా ఇంటింటికి తీసుకెళ్తున్నాడు ఆయన. అలాంటి గొప్ప బిడ్డలు మనకు ప్రభు ఇచ్చాడు. ఆయన చాలాసార్లు మొత్తంకి రావాలని అనుకున్నా
రావటానికి కుదరలేదు. కానీ క్యాలెండర్ ఆయన ద్వారా మొత్తంగి క్యాలెండర్ ప్రజలకు అందిస్తున్నారు. వాళ్ళకు కొన్ని విన్నపాలు ఉండవచ్చు, అలాగే ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి ఒక్కరికి విన్నపాలు ఉన్నాయి. అవన్నీ క్యాలెండర్ పంచే ప్రతి ఇంటిలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఫాదర్ సాగర్ గారు తండ్రికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయునుగాక. ఫాదర్ సాగర్ ఎస్విడి డివైన్ మర్సీస్ అండ్ రప్సి కూడా, మిస్సెస్ గ్లోరియా సుజిత్ క్రిమిలగిరి మెట్టు కూడా, మిస్సెస్ లారా రాజీవ్ ఏసిఎల్ మౌలాలి తమ్మాయి కూడా, నాగారం రాంపల్లి బాలాజీ నగర్ ఏఎస్ఆర్ నగర్, బ్రదర్ హ్యాబరీ హుబ్బోయి కూడా, మిస్టర్ రాజు మేదిపట్నం, మిస్ షీలా ఖైరతాబాద్, మిస్టర్ ఎం రాజు గుంటూరు విజయవాడ, మిస్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి కోదాడ, మిస్టర్ మాధు వైజాగ్, మిస్సెస్ ప్రేమ ఫాతిమానగర్ వరంగల్, మిస్సెస్ మేరీ నెల్లూరు, మిస్ తెరిజా రాణి కడప. And also just now I spoke about him, Ravi Vizag Madhuravada, and Antonamma Sisi Nagar Varangal, Cecilia Lalaguda, Santi Nagar Mirjalaguda. దయచేసి గమనించండి, తపస్సు కాలంలో అనేక ప్రోగ్రాం ఆంధ్ర తెలంగాణలో తమిళనాడులో ఉంది. మీరు ఫాదర్ వస్తారు కదా అప్పుడు క్యాలెండర్ తీసుకొస్తారంటే అప్పుడు వరకు ఉండకపోవచ్చు. ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో ఆల్రెడీ ప్రజలు తీసుకుంటున్నారు. నేను వస్తాను కదా ఆ రోజు తీసుకొస్తాను అనుకోకూడదు. దయచేసి మీ ప్రాంతంలో ఎక్కడైతే చదివానో తొందరగా మీరు తీసుకోండి. మళ్ళీ ప్రింట్ చేయలేము. పోయిన సంవత్సరం రీప్రింట్ చేసినప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది ఖర్చులు. అందువలన దయచేసి రీప్రింట్ చేయలేము. త్వరపడి మీకు తెలిసిన అందరికీ వార్తను పంపండి. క్యాలెండర్ని ఇలా ఫోటో తీసి అందరికీ పంపండి. ఈ క్యాలెండర్ ఇక్కడ లభ్యమవుతుంది చెప్పండి. తర్వాత దొరకదు. ప్లీజ్ నోట్, ఐ హ్యావ్ సో మెనీ లండన్ ప్రోగ్రామ్. ఐ థాట్ దీస్ క్యాలెండర్స్ విల్ బి అవైలబుల్ అట్ దట్ టైమ్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి దేర్. So many programs in Andhra, Telangana, Tamil Nadu is there, but I don't think we'll be having the calendars for the programs. So quickly get these calendars, take a snap and send to the people so that they should not think when I come for the program I am going to bring the calendars. It may not be there. They may not be there. మన క్యాలెండర్ అంత త్వరగా హాట్ కేస్ లాగా, హాట్ దోశ లాగా ప్రజలు తీసుకుంటున్నారు. కారణం దానిలో ఉన్న ప్రాముఖ్యమైన వాగ్దానములు, పిక్చర్స్. దేవుడు దీని వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరిని దీవించునుగాక. దాన్ని పంచుతున్న బిడ్డలను కూడా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మీ అందరికీ మరొకసారి ఎస్విడి సమస్త దైవ వాక్కు సభ స్వచ్ఛతా స్వభి దీవెని సొసైటీ ఆఫ్ ద డివైన్ వర్డ్ 150 సంవత్సరాలు పండుగ స్తోత్రములు రేపటి దినం. మాకు మీరు చెప్పడానికి మీకే థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నిలబడ్డారు. All the nations, 879 nations where our society is there. May all the fathers be blessed, brothers be blessed, all the institutions be blessed. చివరిగా పాడి ముగిస్తాం. దేవుడు మనలందరినీ ఈ పాట ద్వారా దీవించునుగాక. ఆమేన్. ఆరాధనా ఆతిక స్తోత్రముల్, ఆరాధనా ఆతిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నేనర్పింతును, నా యేసుకే నా సమస్తము, నా యేసుకే నే సమర్పిస్తున్నా. తప్పిపోయిన గొర్రె నేను, గాయపడిన గొర్రె నేను, తప్పిపోయిన గొర్రె నేను, గాయపడిన గొర్రె నేను, నా గాయాలను నీవు మాన్పితివే ప్రభు, నా గాయాలను నీవు మాన్పితివే
సొంతమయ్యా, నా జీవితం నీకే సొంతమయ్యా. అర్పించుకుందాం. చివరి ప్రార్థన చెప్పి ముగిస్తాం. అందరికీ మేలులు జరగాలని అనేక చోట్ల మీరు చూస్తున్నారు. లాస్ ఏంజల్స్లో, అమెరికాలో ఎన్ని ఏకరాలు మండిపోతున్నాయి. అట్లా సడన్గా నిప్పు వచ్చేసి ఇళ్ళన్నీ కాలిపోయినాయి. ప్రజలు పారిపోయే స్థితి, ఇల్లు కూడా మిగలలేదు. ఇలాంటి స్థితి ఎవరికి రాకూడదని ఈ గుర్తులలో ప్రార్థించి అందరూ బాగుండాలని, సంవత్సర ప్రారంభంలోనే ఇలాంటి దుష్టుడు పని చేస్తున్నాడు. దేవుడు మీ కుటుంబాన్ని, మిమ్మలను, సమస్త మానవులను దీవించమని నేను చెప్పగా అందరి మీద దయ చూపమని మీరు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ఏ దేశంలో ఏ బిడ్డకు ఏ హాని కలగకుండా దేవుడే కనికరించి పరిస్థితులను మార్చి అందరికి భద్రతను దయచేసి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you. In every nation, those who are struggling with lot of disaster, may they be blessed. May the Lord show the way. In the name of the Father, and the Son, and the Holy Spirit, we pray. Amen. 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 Na Yesuke సర్వమానవాళను అర్పిస్తున్నా, కాపాడు భద్రంగా, అతి భద్రంగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.